ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే షోడశలహర్యాం ప్రవిశామః. శివాంధ్రహరి 16 శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 15వ శ్లోకం. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. ఈ ఆశ అనేది చాలా ఘోరమైనది. ఎంత భయంకరమైనదంటే ఇంతకుముందు చెప్పారు స్వామి, ఇప్పుడు చెప్తున్నారు. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. ఒక సర్వసంగ పరిత్యాగి ఘోరంగా తపస్సు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పంచాగ్ని మధ్య తపస్సులాగా ముందు అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నాడు. ఎండ పడుతోంది, చేతిలో భిక్షాపాత్ర, ఏ సౌకర్యాలు అక్కర్లేదు, అన్నిటిని విడిచిపెట్టేశాడు. రాత్రిపూట ఎక్కడ ఉంటాడు? గృహం లేదు, అడవుల్లో ఉంటున్నాడు కదా. చెట్ల కిందే అలా ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు. కానీ ఈ కోరికలనే కోరలు విడిచిపెట్టట్లేదు. అగ్రే వహ్ని, ముందు అగ్నిహోత్రం, పృష్ఠే భాను, వెనక పైన ప్రచండ భానుడు, భానుకిరణాలు. రాత్రవు చుబుక సమర్పిత జాను, రాత్రిపూట ఆ మోకాళ్ళ మీద గడ్డం పెట్టుకుని అలా కూర్చుంటున్నాడు, చలికి ఉడికిపోతుంది. కరతల భిక్ష, భిక్ష తీసుకోవడానికి పాత్ర ఏమైనా లేదు, చేతులే. ఎవరైనా భిక్ష వేస్తే ఆకలి తీర్చుకుంటాడు. నివాసం ఏమిటి? తరుతల వాస, తరుతల వాస, ఆ చెట్ల కిందే నివాసం. ఇంత చేసినా కూడా తదపి, అయినప్పటికీ, నముంచతి ఆశాపాశ, ఆశాపాశ తం నముంచతి, తథాపి అప్పటికీ ఆశాపాశం వాడిని విడిచిపెట్టట్లేదు. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. ఇప్పుడు 16వ లహరి. ఉపేక్షా నోచేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. ఉపేక్షా నోచేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. హే పశుపతే, ఉపేక్ష నోచేత్, అశ్రద్ధ లేకపోతే, భవధ్యాన విముఖాం, నీ ధ్యానానికి దూరమైనటువంటి, దురాశాభూయిష్టాం, ఆశాపాశంతో బంధించబడినటువంటి, విధిలిపిం, నా నొసట వ్రాయబడిన బ్రహ్మరాతను, కిం నహర్సి, ఎందుకు తొలగించవు స్వామి? అలా ఒక్కసారి చెరిపేస్తే వెళ్ళిపోతుంది కదా నుదుటి గీత, నీకే సాధ్యం. భవాన్ అశక్త ఏది, ఒకవేళ నీకు చేత కాదు అంటావనుకో, లేదు నీ నుదుటి రాతను నేను తొడవలేను, పరిమార్చలేను అంటావనుకో, ననఖలు ననఖలు కాదు, కాదు ఏమాత్రం కాదు,
ఆ మాట నువ్వు అనడానికి వీల్లేదు. తత్ సువృత్తం వైధాత్రం శిరః నిర్యత్నం కరణముఖేనైవ కథం వాలులితం. అందరి నుదుటి రాతలు రాసేటటువంటి వైధాత్రం, ఆ విధాత యొక్క పంచమ ముఖాన్ని ఎందుకు పోగొట్టావు? నువ్వు ఎందుకు తుంచేసావు? అలా గోటుతో అలా తుంచేసావు కదా. మరి విధాత యొక్క తలనే తుంచేసిన వాడివి, నీకు నా నుదుటి రాతను తొలగించే శక్తి లేదా? నువ్వు లేదంటే నేను నమ్ముతానా? ననఖలు కానే కాదు. హే పశుపతి, నీకు నాపై ఉపేక్షాభావం లేదు అంటే, ఉపేక్ష అంటే అశ్రద్ధ, అపేక్ష అంటే శ్రద్ధ. నాపై నీకు ఉపేక్షాభావం లేదు, కారణం నీ భక్తుడిని కనుక. నాపై నీకు అపేక్ష ఉంది, శ్రద్ధ ఉంది. కానీ నీ పట్ల ధ్యానం కలగటం లేదు, కారణం ఆ విధాత రాశి రాత. నన్ను తొలగించచ్చుగా నువ్వు. ఆ నుదుటి రాతను నువ్వు చెరిపేస్తే నీపై నాకు ధ్యాస కలుగుతుంది, నిన్నే ధ్యానిస్తూ ఉంటాను. ఆ పని చేయొచ్చు కదా స్వామి. సరే, నాకు కుదరదయ్యా అని అంటావు అనుకో, నేను నమ్మను. కారణం ఏంటి? 5 తలకాయలు ఉన్నాయి బ్రహ్మదేవుడికి. మరి అతను 5వ తలని ఎలా తెంచేసావు నువ్వు? ఒక శిరస్సును సులభంగా తెంచగల సమర్థుడికి నుదుటి రాతను తొలగించే శక్తి లేదు అంటే నేను నమ్ముతానా? ననఖలు నమ్మను. బ్రహ్మతలనే తుంచేసిన నీకు ఈ నుదుటి రాతను తుడిచివేయడం కష్టమా? కానీ కాదు సుమా. అంచేత ఆ నుదుటి రాతను, నా కష్టాన్ని, నా సమస్యను, నా నష్టాన్ని తొలగించే స్వామి. నేను ఎప్పుడు నేనే ధ్యానిస్తూ కూర్చుంటా కదా. ఉపేక్ష నోచేత్ కిం నా హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరణఖముఖేన ఇవ లులితం. అద్భుతమైన శ్లోకాలు. పునర్మిలామः అనంతర కార్యక్రమే. సప్తదశ లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.